అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. కొంతమంది చాలా వీక్ గా ఉంటారమ్మా. వీక్ గా అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. చాలా వాళ్ళు మానసికంగా ఎలా ఉంటారంటే, ఎవరన్నా చిన్న ప్రేమ చూపించారు అంటే తొందరగా వాళ్ళకి అడక్ట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అంటే అలా ఎవరన్నా ప్రేమ చూపిస్తే తొందరగా వాళ్ళకు ఒక బానిసలాగా మారి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకమ్మా అట్లా అంటే, నిజంగా వాళ్ళు అలా ఉండకూడదు అని నా అభిప్రాయం. నువ్వెంత స్ట్రాంగ్గా ఉంటే నువ్వంతా హెల్దీగా ఉంటావు. అవతలోడి ప్రేమకి నువ్వు ఈజీగా పడిపోయినావు అంటే వాడు మంచోడైతే ఓకే, కాకపోతే ఏంటి నీ పరిస్థితి? అవతల వాళ్ళ ప్రేమకు మనమంటే మనుషులు జనరల్గా వాళ్ళు చూపించే ప్రేమ కాదు, అక్కడ కేర్ చూపిస్తారు వాళ్ళు. ఫస్ట్ కేర్, ప్రేమ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ కేర్గా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరైనా వస్తే వాళ్ళకి కేర్గా వాళ్ళని వెంటనే వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడము, వాళ్ళతో చక్కగా బాగా దగ్గరగా మంచిగా మాట్లాడడము, వాళ్ళ గురించి అన్ని వివరాలు అడగడము, వాళ్ళది ఏదైనా కష్టం అనిపిస్తే అయ్యో ఇంత జరిగిందా అని, ఇదంతా కొంచెం వాళ్ళ గురించి మనము ఆలోచించడము, వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడము, వాళ్ళతో ప్రతిదానికి పక్కన ఉండటము, ఏదన్నా అది ఏమనిపిస్తుంది? కేర్ అంటే. ఆ తర్వాత మనకు పుడుతుంది ప్రేమ వాళ్ళ మీద, వాళ్ళకుండదు. ఎవడైతే కేర్ చూపిస్తుంటారో వాళ్ళకుండదు ప్రేమ. అది ప్రేమ కాదు, అది అంతే. నాకు అనిపిస్తుంది నటన అంతే. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలని వాళ్ళకు ఉంటుందో మనసులో. కొంతమంది డబ్బుకు ఉంటుంది, కొంతమంది శారీరకమైన దానికి ఉంటుంది, లేకుంటే కొంతమందికి మానసికంగా ఎదుటి మనిషి హింస పెట్టడం కూడా ఇష్టం ఉంటుంది. హింస పెట్టడం కావాలని వాళ్ళకు లేకపోయినా, ప్రేమ లేకపోయినా దాన్ని ఏమొస్తుంది? నాసిజం అంటారు. నాసిజం అంటారు. అదేంటంటే అతి ప్రేమ, అతి కేరు. అసలు నువ్వే ప్రపంచం. నిద్ర లేస్తే నువ్వే, రాత్రి పడుకునేటప్పుడు నువ్వే, నీ తప్ప ఇంకొకటి ఉండరన్నమాట. అసలు ఇంతలా అంతలా టైం మన మీద పెట్టి అంతలా ప్రేమ మన మీద చూపిస్తారంటే, పోనీ వాళ్ళకి వెనకాల ఎవరు లేరా అంటే, వాడికి ఎలా ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారము, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మొత్తం వాళ్ళకి ఒక బిజినెస్లో లేకుంటే మంచి జాబ్లో 24 గంటలు పనిచేసేదో ఉంటుంది. కానీ ఇతనికి కావచ్చు, ఆమెకు కావచ్చు, ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తారు, విపరీతంగా టైం ఇస్తారు వాళ్ళకి. అప్పుడు మాత్రమే. తర్వాత విపరీతమైన కేర్ అంటే ఇంకా పసిబిడ్డలను మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటామో, కంటికి రెప్పలా చూసుకుంటామో, అట్లా ప్రతి క్షణము ఏం చేస్తున్నారు, ఎట్లా ఏమున్నావు, తిన్నావా లేదా, పని చేసుకుంటున్నా, ప్రతిదీ నీ కష్టం వచ్చింది, అయ్యి నేనున్నాను కదా నీకు. ఎప్పుడు కూడా రాదా, ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకో, నేనున్నాను నీకు అని ఒక్క మాట ఎదుటి మనిషి దగ్గర నుంచి వచ్చినప్పుడు అవతల మనం కంప్లీట్గా పడిపోతాం. నువ్వే ప్రపంచం అయిపోతాం. నాకు ఒక ధైర్యం వచ్చేస్తుంది మనిషికి. నాకెందుకు, వాళ్ళు ఉన్నారు కదా, నా ఏదన్నా మనం చూడడానికి కానీ ఏదన్నా కూడా అది ఎప్పుడు కోరుకుంటాం మనం. 24 గంటలు కూడా నా మీదనే ఉండాలనేది కూడా. ఎవరైనా మనల్ని ప్యాంపర్ గా చూస్తే మనకి ఎంత ఇష్టం. ఇప్పుడు పసిబిడ్డని అంటే ఇప్పుడు మామూలుగా దగ్గర తీసుకొని చేసుకోవడానికి ప్యాంపరింగ్ చేసి చూసిన దానికి వాడు ఎంత అడిక్ట్ అయిపోతారు, మనకి హక్కులు ఏర్పడిపోతాయి, అన్ని మొత్తం వచ్చేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు అట్లా చేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మనం ఇంకా ఏం లేదు, ఇంకా వాళ్ళే ప్రపంచం. వీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను నేను, వీళ్ళు లేకపోతే అంత స్టేజ్కి తీసుకొచ్చేస్తారు. ఆడవాళ్ళు కూడా అంటాం లేదు, నేను లేడీస్ కూడా చెప్తాను. పెళ్లి కాకపోయినా ఇట్లా ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు మోసపోయినారమ్మా. ఇట్లా దానికే కదా పడిపోయేది. అదంగా మీడియాలు ఇంకా ఎక్కువ చూపిస్తారు ఇవి. నేను మీడియానే అంటున్నానండి, మీడియాలోకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను కాదు, జరుగుతుంది అది జనరల్గా. అది ఇప్పుడు పదే కళ్ళ ముందర. ఇప్పుడు మనకు ఇది మన చేతిలో ఉంటుంది, ఫోన్ అనేది, ఇవన్నీ మన చేతిలో ఉంటాయి కాబట్టి పదే మనం చూడగలుగుతాం. బయటికి పోయి ఒకరి ఇళ్లలోకి పోయి ఒకరి సంసారంలోకి పోయి దానికి మనం చూడలేం కదా. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి దీంట్లో వస్తుంది, ఫోన్లో వస్తుంది. అదేమైనా బలంగా. ఇప్పుడు నేను ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ ఒక పాట కావచ్చు, ఒక ఇది ఏదైనా కూడా కనపడినప్పుడు డైలాగ్స్ కావచ్చు, ఏదైనా కూడా కనపడినప్పుడు మనం దానికి కనెక్ట్ అయిపోతాం. ఇది మనకే, ఇది నాకు సంబంధించింది, నా కోసమే రాసినారు, నేనే అంతే. ఇంకా అక్కడ నేను తప్ప ఇవ్వలేదు, అక్కడ ఏ హీరో హీరోయిన్ కాదు, కానీ నేనే ఆ ముసుగులో అదేమంటారు, కుడితిలో పడ్డ ఎలక కొట్టుకుంటుంది కదా,
Okay. మాదిరి ఆ ప్రేమలో కొట్టుకుపోయి ఇది అది బయటికి వస్తామో నువ్వు చచ్చిపోతామో కూడా తెలియదు, తెలీదు. అట్లా ఈదేస్తాం దాంట్లో పడిపోయి. ఆ, అది వాళ్ళు అప్పుడు ఇతని ఇగో, ఆమె ఇగో ఉమ్, హాయిగా సంతృప్తి పడిపోతుంది అనమాట. అయిపోయింది, ఇక నేను లేకపోతే చచ్చిపోతారు వీళ్ళు. ఆ స్టేజ్కి వచ్చిన అమ్మయ్య అప్పుడు తెచ్చారు. వదిలేస్తారా? వదిలేయడం కదా, ఒక తన్నుదంటారు అసలు. ముందు తన్నడం అంటే ఇంకా మళ్ళా ఇప్పుడు కోలుకోవద్దు. వాడు కానీ ఆమె కానీ ఎవడన్నా కానీ వాళ్ళ ఫోన్ తోని నిద్రలేసి వాళ్ళ ఫోన్ తో నిద్రపోతారు అన్నారు కదా, ఆ ఫోన్ ఫస్ట్ బ్లాక్ చేసేస్తారు. ఉమ్, అయిపోయి ఇంకా కమ్యూనికేషన్ బై ఫోన్ అంతే లేకపోతే కదా. అవును. ఇక ఆ తర్వాత కనపడడం మానేస్తారు. ఉమ్, ఆ స్వరానికి అలవాటు పడిపోయి, ఆ కేర్ కి అలవాటు పడిపోయి, వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ నేనున్నా చేస్తా. నీకు అని అన్నప్పుడు అంతే కదా. అఫెక్షన్, ప్రేమకు, వాళ్ళు తీసుకున్న బాధ్యతకు మనం అలవాటు పడిపోయినప్పుడు ఒక్కసారి మాయమైపోతే ఏమవుతుంది? అందులో నేను అనేది ఏదో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారన్నారు, అది కూడా ఉండదు. శారీరకంగా సంబంధాలు కూడా ఉండవు దాంట్లో ఏమి కూడా. అది లేకుండా ఇంకా అది కూడా ఉంటే ఇంకేమైపోద్ది, వాడు 4 రోజులకి చచ్చిపోతారు. అంతే. అవును. అది ఏమి లేకుండా కూడా చంపేస్తారనమాట. కత్తితో పొడచకుండా, ఉమ్, ఉరి తీయకుండా, ఉమ్, ఏ విధంగా అక్కడ విషం పెట్టకుండా చంపడం మనిషిని అంటే దీంతోనే ప్రేమతో చంపడం అనమాట. అంతే కదా. ఎలా బయటపడాలి దాంట్లో నుంచి? ఎలా అంటే ఇంకా వాళ్ళే మోటివేట్ చేసుకోవాలి, ఇంకో దానికి వెళ్ళాలి. చాలా కష్టం, చాలా కష్టం అమ్మ. అది అంత అసలు ప్రపంచమే కనపడదు రాదా? ఏమైపోతున్నా నేను అంటే మనిషి దృఢంగా ఉండే వాళ్ళైతే, ఫస్ట్ నుంచి బాగుండే వాళ్ళైతే, స్ట్రాంగ్ గా ఉంటే బయటపడతాం. అది లేని ఇంకా ఇదిగా ఉండే మనుషులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. చాలా మంది ఉన్నారు, నేను చూసా. చనిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ప్రపంచం లేదు. ఆ వ్యక్తి లేకపోతే ఆ ప్రపంచమే ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళల్లో ఉండే చెడు గుణాలు కూడా మనకు మంచిగానే కనపడతాయి. వాళ్ళు ఎంత చెడ్డదన్నా కానీ, ఆమె ఎంత చెడ్డవాడన్నా కానీ, వేరే ప్రపంచం అంతా వాడు ఇట్టోడని అన్నా కూడా వాడ వీళ్ళకి బుద్ధి లేకుండా ఎంత మంచోడు. ఇప్పుడు తను వదిలిపెట్టిన దాంట్లో కూడా ఆమె మంచితనమే వెతుక్కుంటుంది అతనిలో. అంతే. కాకపోతే తొందరగా దాంట్లోంచి బయటపడాలి. బయటకపోతే మాత్రం జీవితం నాశనమే కదమ్మా. మరి అసలు ఏముంది ఇంకా, అది ఇంకా ఎండింగ్ అంతే. మనిషికి ఎంత భయంకరమైన జబ్బు అంటే కరోనా కంటే భయంకరం నన్ను అడిగితే. ఇది కరోనాకు గురేయడమే మంచిదేమో అనిపించింది నాకైతే. డైవర్ట్ కావాలంటే కూడా చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే అసలు మనస్సు నిండా, ఆలోచనల నిండా, మెదడు నిండా ఆ వ్యక్తి మొత్తం ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలి? అంతే కదమ్మా. ఎలా బయటికి వస్తారు? అసలు 10 మందిలో 100 మందిలో ఉంటే కూడా ఆమె ఒంటరిగానే అయిపోతుంది, అతను ఒంటరిగా అయిపోతాడు, ఆమె కనపడుతుంది, ఆయనే కనపడతాడు. ఎట్లా బయటికి వస్తారు? అవతల మనిషి మాత్రం బాగుంటాడు హ్యాపీగా, వాళ్ళకేం గుర్తుండదు, అస్సలు గుర్తుండదు. ఈ నాసిజం అనేది వినడం ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ నాకు తెలియదు ఫస్ట్ లో అవన్నీ. వీళ్ళకి ఇట్లా అనుకునేదాన్ని, ఉన్న వాళ్ళందరూ, ఈ నాసిజం ఉన్న వాళ్ళందరూ ఇట్లే. కానీ అలాంటివి కొన్ని మనం రామ్ జలగం గారు, తర్వాత ప్రియా చౌదరి, వీళ్ళందరూ ఉన్నారు చూడండి. వీళ్ళు కశ్యప్ అని వస్తారు, నేను కూడా చూసా వాళ్ళ వీడియోస్. అప్పటి వరకు నాకు ఈ నాసిజం అనేది నాకు తెలియలేదు. అవి చూసిన తర్వాత నిజంగా నేనైతే చాలా నేర్చుకున్నా వీడియోస్ చూసినప్పుడు. చాలా నేర్చుకున్నా మనిషి ఎలా మనం దాంట్లో బయటపడతారు వీళ్ళు అనేది కూడా. అసలు మనసు ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి. మళ్ళీ జన్మ రాదా? అది అంతే, ఇంకేం లేదు. మళ్ళీ మనం పుట్టినాము, మళ్ళీ జన్మ అనేది మనకి అనే అనిపిస్తుంది. ఏంటంటే మనుషులతో ఆడుకోవడమే ఒకలాంటి తప్పు. అంటే ఆడుకోవడం అంటే ఏదో గేమ్స్ అవి డిఫరెంట్, బట్ మనసులతో ఎవరు ఆడుకోకూడదు. అది చాలా డేంజర్. అంటే మీరెందుకు మీరు వెళ్ళిపోతారు, కానీ అవతల అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆడ కానీ మగ కానీ, ఎవరి పరిస్థితి అయినా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అసలు ఎంతో మంది చూస్తున్నా నేను, పిచ్చోళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతుంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము ఎంత దారుణం అనిపించింది. ఎంత చిన్నప్పటి నుంచి ఎంతో తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంతో బాగా ఆనందం. అదే వాళ్ళు ఎట్లా పెరిగింటారు, ఎంత మంచి స్టేజ్ లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా నాశనం చేసి వాళ్ళ చావుకు మీరు కారక అవుతున్నారే. అదే చెప్తున్నారు, కత్తితో చంపకుండా. ఇప్పుడు హంతకుడు అనేది ఎవరికి తెలియదు. హంతకుడు ఎందుకంటే ఇంకా నీకు బ్లాక్ అనేది అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, నువ్వు ఎటు నుంచి లేదు, బ్లాక్ క్లోజ్ అక్కడికి. నిజంగా మనసులతో ఎవరు ఆడుకోవద్దండి. థ్యాంక్ యూ.